యేసుక్రీస్తు ప్రభు 40 రోజుల పాటు తన శిష్యులకు బోధించింది రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి, సీక్రెట్స్ ఆయన వాళ్ళకి చెప్పిండు. అక్కడ ఆ సీక్రెట్స్ ఏం చెప్పిండని మనకు అర్థం కావాలి అని అంటే, ఆడ రాయబడలేదు ఆ సీక్రెట్ ఏదో, ఆడ రాయబడలేదు. బట్ వాళ్ళు బోధింపబడిన ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ జీవితంలో అది వాళ్ళ చూపెట్టిరు వాళ్ళు. అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి భూమి మీద ఉన్నప్పుడు ఎటువంటి బోధలు చేసి వాళ్ళకి నేర్పించిండో అంతకు మించిన బోధలు, అంతకు మించిన భయంకరమైన టీచింగ్స్. అంటే చిన్నగా మనకు అర్థమయ్యేది చెప్పాలి అంటే బలమైన ఆహారం అది వాళ్ళకి ఎప్పుడు ఇచ్చిండు అనంటే, ఆయన మహిమలోకి చేర్చబడిన తర్వాత శిష్యువులకు ప్రతిరోజు కనబడుతూ దేవుని రాజ్యమును గురించిన అనేకమైన విషయాలు వాళ్ళకు బోధించినప్పుడు, అలా బోధించినవే వాళ్ళు ఆరంభించారు. ఎప్పటి నుంచి? ఆయన ఆత్మలాగా వారిలో ఎస్టాబ్లిష్ చేయబడిన తర్వాత, అంటే పరిశుద్ధాత్మలాగా వారిలోనికి వచ్చిన తర్వాత. ఎప్పుడైతే బోధించిన వ్యక్తి వారిలోనికి వచ్చిందో వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది, వాళ్ళ థింకింగ్ మారిపోయింది, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ థాట్స్, వాళ్ళ చూపులు అండ్ వాళ్ళ ఎయిమ్, ముఖ్యంగా వారి ఎయిమ్ మారిపోయింది. అంటే వాళ్ళ గురి, వాళ్ళ ధ్యేయం అది మారిపోయింది కంప్లీట్గా. ఎట్లా అనంటే, దేవుని రాజ్యం అనే కాన్సెప్ట్ వారిలోనికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఒక దగ్గర సెటిల్మెంట్ అయిపోయి ఉండిపోయే ఆ మైండ్ సెట్ పోయింది. ఒక దగ్గర వాళ్ళు సెటిల్మెంట్ అయ్యి ఉండలేదు. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట వాక్యాన్ని ప్రకటించారు. అంటే యేసుక్రీస్తు ప్రభుని చూపెట్టిర్రు, యేసు ప్రభుని మాట్లాడిర్రు, యేసు ప్రభుని క్రియలలో వాళ్ళకి చూపెట్టారు. అలా చూపెట్టబడ్డ ప్రతి స్థలంలో వాళ్ళు నమ్మిరు. ఎవరైతే ఆ వాక్యాన్ని విన్నారో, వాళ్ళ మాటలు విన్న వాళ్ళు నమ్మిరు. నమ్మిన వారి జీవితాలు మార్చబడ్డాయి, కట్టబడ్డాయి. అలా కట్టబడుతున్న ప్రతి వ్యక్తి దేవుని రాజ్యమై కట్టబడ్డారు వాళ్ళు. అదే దేవుని రాజ్యం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచిన తర్వాత వారికి అగుపడి వాళ్ళకి బోధించిన విషయాలు ఏంటంటే ఇదే దేవుని రాజ్యం గురించిన విషయాలు. ఇనిషియల్గా వాళ్ళ ప్రవర్తన ఏదైతే ఉన్నదో ఆ ప్రవర్తన అంతా దేవుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు, అంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ఎన్కౌంటర్ అయినప్పుడు, అంటే వాళ్ళకి ప్రత్యక్షపరచబడ్డప్పుడు, లైవ్గా ఆ మహిమా దేహముతో వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు, పాత లైఫ్లో వాళ్ళు లేరింకా. హల్లెలూయా. పాత లైఫ్లో వాళ్ళు లేరింకా. శిష్యువులు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు విన్నప్పుడు వారి జీవితాలు ఒక రకంగా ఉన్నాయి. అదే శిష్యువులు అదే యేసుక్రీస్తు ప్రభుతో, మహిమా దేహంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుతో బోధింపబడ్డప్పుడు వారి అనుభవం ఒక రకంగా ఉంది. అదే శిష్యువులు అదే యేసుక్రీస్తు ప్రభు ఆత్మరూపిగా వారిలోనికి వచ్చినప్పుడు వారి అనుభవం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. హల్లెలూయా. అటువంటి అనుభవం పరిశుద్ధాత్మతో నింపబడ్డ ప్రతి వ్యక్తికి దేవుడు అనుగ్రహించును గాక.